హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి స్పెషల్ జ్యూసీగా బాదుషా క్రిస్పీగా మడత కాజా మన ఇంట్లో మన పిల్లలకి చేసి పెడితే హెల్దీగా టేస్టీగా ఉంటుంది కదా. సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోండి. మా వీడియోకి ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు 1.5 కప్పు మైదా తీసుకున్నాను. ఈ కప్పుతో 1.5 కప్పు మైదా తీసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. సాఫ్ట్గా ఉంటుందన్నమాట. నెయ్యి కానీ పెరుగు కానీ వేసి తీసుకుంటే. 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడరు, చిటికడంతా బేకింగ్ సోడా, చిటికడు సాల్ట్ వేసేసుకొని నెయ్యి పిండి బాగా కలుపుకున్నాము. పిండిలో మిక్స్ అయిపోతే నెయ్యి అనేది మనకి పిండి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి అంతా మెత్తగా కలిపేసుకున్నాము. చూడండి, సాఫ్ట్ అయిపోయింది కదా. ఇది 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాము. మూత పెట్టేసి నానుతుంది. పిండి నానేలోపు స్టవ్ మీద గిన్నె పెట్టేసి 1 కప్పు చక్కెర వేసుకొని అదే కప్పుతో 1 కప్పు నీళ్లు కూడా పోసేసుకొని పాకం వచ్చే వరకు మరిగించుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 2 యాలక్కలు కూడా దంచి పౌడర్ వేసుకున్నాము. యాలక్కల పొడి చూడండి, ఇలా దంచేసి మరిగే దాంట్లోకి వేసేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ కోసము మనకి కుంకుమ పువ్వు ఉన్నా కూడా వేసుకోవచ్చు. లైట్గా వేసుకుంటే ఇలా కలర్ వస్తుందన్నమాట. ఫుడ్ కలర్ అయితే నేను కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఈ పాకం వచ్చేలోపు మనము బాదుషా రెడీ చేసుకున్నాము. పిండి అంతా బాగా నానిందనమాట. ఇప్పుడు కొద్దిగా కాజాలకు పక్కన పెట్టేసి బాదుషాలకి ఉండలు చేసేసుకున్నాం. ఇలా అన్నీ ఒకే సైజులోనే కట్ చేసుకొని ఉండలు చేసేసుకున్నాము. ఇలా ఒత్తుకొని మధ్యలో అలా ఒత్తుకుంటే, మధ్యలో అట్లా ఎందుకు ఒత్తాలంటే మనకి బాదుషా నూనెలోకి వేసినప్పుడు మధ్యలో కూడా ఉడుకుతుంది. బాదుషాలన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కాజాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. పాకం వచ్చేలోపు నేను కొద్దిగా కదా కాజా చేస్తాండేది, అందుకే చిన్నగా చేసినాను అనమాట. చిన్న సైజే చేసేస్తున్నాను. చాలా పెద్దగా అయితే మనం పెద్దగా చేసుకొని పాకం ఎక్కువ పెట్టుకొని ముంచుకుంటే చాలా పెద్దగా ఉంటాయి. మనకు అంత అవసరం ఏం లేదు, అంత పెద్దగా మనం ఏం అమ్మం కదా, మనం ఇంట్లోకి మన పిల్లల కోసము. ఇప్పుడు అన్నీ పూరీలాగా తిక్కేసుకున్న తర్వాత అన్ని దాంట్లోకి ఇలా నూనె అప్లై చేసేసి ఒక దాని మీద ఒకటి వేసేసుకొని మళ్ళీ మనము చపాతీ కట్టతో మనం కొద్దిగా అట్లా ఒత్తుకొని రోల్ చేసేసుకొని కత్తితో షేపుల్లోగా కట్ చేసుకున్నాం. చూడండి, అన్నీ ఇలాగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంత చిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఆయిల్లోకి వేసేలోపు మనకి పొంగుతాయి అన్నమాట. ఇవి చూడండి, రెడీ అయిపోయినాయి కదా బాదుషా కాజాలు. ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పాకం పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ రెడీ అయిపోయింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలన్నీ వేసేసుకొని చిన్న మంట మీద బాదుషా వేయాలన్నమాట. పెద్ద మంట పెట్టుకుంటే గిన లోపల ఉడకవు, మాడిపోతాయి. అలా కాకుండా చిన్న మంట మీద బాగా వేయించుకొని పాకంలోకి వేసేసుకున్నాము. ఇప్పుడు బాదుషా రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజాలు కూడా అదే ప్రకారంగానే వేయించుదాము. చూడండి, దోరగా అయిపోయినాయి కదా. ఇప్పుడు తీసేసి పాకంలోకి అన్నీ వేసేసి ఒక అర్ధగంట సేపు అలా వదిలేసుకున్నాం. పాకంలోని పాకం అంతా బాగా పట్టుకుంటుంది. చూడండి, అర్ధగంట తర్వాత ఇలా డెకరేషన్ చేసుకొని చూడండి, సూపర్గా ఉంది కదా. మీకు ఎలా అనిపించింది? తినాలనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఇలా చూస్తే స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తినాలనే అనిపిస్తుంది. జ్యూసీగా ఉండాలన్నమాట బాదుషా అయితే గిన. చూడండి, లోపలంతా బాగా ఉడికింది, పాకం కూడా బాగా పట్టుకుందనమాట. చాలా బాగా వచ్చింది. కాజాలు కూడా క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటాయి. నేనైతే ఫస్ట్ టైం చేసినాను, కానీ బాగా వచ్చినాయి.
చూడండి, మన పిల్లలకి మన చేతులతో చేసి పెడితే హెల్తీగా ఉంటుంది. మనము వాళ్ళు ఎవరో చేసినవి తెచ్చుకొని తినే కంటే మన ఇంట్లో మనం చేసుకోవడము మనకు ఆరోగ్యంగా ఉంటుంది కదా. మన పిల్లలకి మనకి ఇలా చేసుకోండి. సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా, అన్నిటికీ మంచిదన్నమాట. మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.